పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలను వినటం కొరకే మనం సిద్ధపడదాం. మన మనస్సుని దేవుని వైపుకు మళ్ళిస్తూ, వాక్యం వైపుకు మళ్ళిస్తూ దేవుని మాటలు వినాలని ప్రభు పక్షమున మీకు మనం చేస్తూ ఉన్నాం. అద్వితీయ సత్యదేవుడు కోటాన కోట్ల దూతల చేత నిత్యము కొనియాడబడుచున్నటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుని యొక్క సన్నిధానిత్యములో పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం వైపుకి మన మనస్సును మళ్ళిద్దాం. మీకు ఆ బాధ లేకుండా, బైబిల్ తీసుకునే ఉపయోగం లేకుండా, మీకు కళ్ళజోడు పెట్టుకునే ఇబ్బంది లేకుండా మీ కొరకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి స్క్రీన్ తీసుకొచ్చాము. కాబట్టి స్క్రీన్ మీద చదివితే చాలు. ఓకే, పరమగీతాలు చూడమంటే నిర్గమాకాండం ప్రక్కన వెతుకుతూ ఉంటారు. కొంతమంది గలతీలు రాసిన పత్రికలు చూస్తూ ఉంటారు. కొంతమందిని ప్రక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎక్కడుంటుంది, మన ఏరియాలో ఉంటుందా, దొరుకుతుందా అని. ఇలా రకరకాల ప్రజలు ఉంటారు. ప్రియులారా, ఈరోజు మనం పరమగీతాల గ్రంథం సొలొమోను పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి ఆ పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువొచ్చిన వాళ్ళు ఎవరైనా చదవండి. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీళ్లకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు రాయిస్తున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, నా ప్రాణ ప్రియుడా, నీ మందను నువ్వెచ్చట మేపుతున్నావు, నీ మందను నువ్వెక్కడ మేపుతున్నావు. ఆ తర్వాత అంటున్నటువంటి మాట, నీ మందను మధ్యాహ్న సమయంలో ఎక్కడికి వాటిని తోలుకుని వెళుతున్నావు. మందను మేపటం ఒకటైతే, రెండవ విషయము మందను మధ్యాహ్న సమయంలో ఎండ తగులు సమయమున ఎక్కడికి వాటిని తోలుకుని వెళుతున్నావు. మంద కాపర్ల గురించినటువంటి ఈ దేవుని లేఖనాలను మనం గమనించగలిగినప్పుడు ప్రియులారా, చక్కటి మాటలు మనకు వినిపింపబడుతూ ఉన్నాయి. గొర్రెల కాపరి తన మందను ఎక్కడ మేపాలి, మధ్యాహ్నం వచ్చినప్పుడు వాటిని ఎక్కడికి తోలుకి వెళ్ళాలి అని జ్ఞాపకములు తీసుకుని వస్తున్నాడు. అంటే ఒకే స్థలంలో వాటిని మేపకూడదా, మేపకూడదు. ఎందుకంటే నీడగా ఉన్న సమయంలో గొర్రెలు మేస్తాయి, ఎండగా ఉన్న సమయంలో గొర్రెలకు అలసట తీర్చుకుంటాయి. కాబట్టి గొర్రెల కాపరి ఎండవేళ సమయాలలో వాటిని నీడకు తోలుకుని వెళ్ళాలి. ప్రియులరా, నీడకు తోలుకుని వెళ్ళలేకపోతే గనక ఆ ఎండకు ఆ గొర్రెలు దెబ్బతింటాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆధ్యాత్మికమైన అర్థాన్ని గనక మనం గమనించినట్లయితే, గొర్రెల కాపరి సంఘ కాపరిని సూచిస్తూ ఉన్నాడు, దేవుడైనటువంటి యెహోవాను సూచిస్తున్నాడు, క్రీస్తును సూచిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనం దేవుని గొర్రెలం అయి ఉన్నాం. 100వ కీర్తనలో కూడా అదే మాట అంటున్నాడు, మనందరము దేవుని గొర్రెలము అని. దేవుని గొర్రెలుగా పిలువబడుచున్న మనము మధ్యాహ్నము సమయంలో ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాహ్నము అనగా ఎండ విపరీతముగా వచ్చే సమయం, గాల్పు వడగాలులు విపరీతంగా వచ్చే సమయం. అది శ్రమలను సూచిస్తుంది. ప్రియులరా, శ్రమల కాలంలో మంద ఎక్కడికి వెళ్ళాలి? శ్రమల కాలంలో మంద ఎచ్చటికి నడిపించబడితే అది దీవెనకరంగా ఉంటుంది. చాలా మంది మందలు విడిచిపెట్టేస్తారు. మందలు విడిచిపెడితే ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎండ తగిలినప్పుడు, అంటే శ్రమ వచ్చినప్పుడు
కృంగిపోయినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ప్రియులరా. ఈరోజు చాలా మంది క్రైస్తవ దేవుని పిల్లలు, క్రైస్తవులుగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలు శ్రమలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, వస్తున్న ఇబ్బందులకు తట్టుకోలేక ఏదేదో దారులు తొక్కుతూ ఉన్నారు. ఎటువైపు వెళుతున్నారు, ఎవరినెవరిని ఆశ్రయిస్తున్నారు. ఆ సమయానికి మన అవసరత తీరితే చాలు అన్నట్టుగా ఆ డాక్టర్లను సంప్రదించే వాళ్ళు కొంతమంది అయితే, యాక్టర్లు సంప్రదించేవారు మరికొంతమంది అయితే, అలా ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, రకరకాలైనటువంటి ప్రయాణాలను కల్పించుకుని పరుగులు తీసే వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఎండ తప్పించుకోవటం కోసం, ఆ ఎండలో నుంచి బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకి. అయితే పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆ మందకు ఒక కాపరి ఉండాలి. ఆ కాపరి ఆ మందను మధ్యాహ్న సమయంలో ఎక్కడ తీసుకెళ్తాడంటే నీడకు తీసుకుని వెళతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న సమయంలో నీడకు తీసుకెళ్తాడు. మధ్యాహ్న సమయము నీడ ఎక్కడ దొరుకుతుందంటే చెట్టు కిందకు వాటిని తోలుకుని వెళతాడు. ఏ చెట్టు అండి అది? ఏ చెట్టు? నేనే నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా! ద్రాక్షవల్లి అయినటువంటి చెట్టు. ఆ చెట్టు నీడకు నేను నడిపించబడాలి ప్రియులారా. ఆ నీడన దాయబడాలి. ఎప్పటి వరకు దాయబడాలి? ఎండ మన నుండి దాటిపోయే వరకు, ఆ ప్రమాదం మన నుండి దాటిపోయే వరకు ఆ నీడన ఆ గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో ఉండాలి ప్రియులరా. అప్పుడే గొర్రె సేఫ్టీగా ఉండగలుగుతుంది ప్రియులరా. రోజు గొర్రెలు సేఫ్టీగా ఉండటం లేదు ప్రియులరా. ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నారు. చేయవలసిన భక్తి చేయకుండా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలుసుకోకుండా, లోకానుసారమైన ఆలోచన విధానాన్ని కలిగి వ్యర్థం చేసుకుంటున్నారు వారి యొక్క సమయాన్ని అంతా. అందుకనే మనము శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నాం ప్రియులరా. ఎప్పుడైతే గొర్రెల కాపరి యొక్క అడుగుజాడల్లో మనం నడగలుగుతామో అప్పుడే ఆ గొర్రెలు దీవించబడతాయి. ఇక్కడ అంటున్న మాట మనం చదువుదాం 8వ వచనంలో, నారీమణి సుందరి సంఘం, నీకు అది తెలియలేదా? మందల అడుగుజాడలు చూడటం లేదా? ప్రార్థనా పరులకు అడుగుజాడలు చూడటం లేదా? దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఇదిగో పరిస్థితి చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల మట్టి దేవుని సన్నిధికి నడిపించబడుతున్నాం. కానీ ఇప్పటికీ భక్తి చేస్తాం రాదండి, ఇప్పటికీ ఆరాధిస్తాం రాదండి, ఇప్పటికీ దేవునికి లోపట్టం రాదండి, ఇప్పటికీ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో తెలుసుకోలేనటువంటి విశ్వాసులు, తెలివి కలిగిన విశ్వాసులు ఎంతో మంది కనబడుతున్నారు ప్రియులరా. అదే అంటున్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియలేదా? మందల అడుగు జాడను బట్టి నీవు పొమ్ము. ఏ మందలు వెళ్ళాయి? నీకంటే ముందు మందలు వెళ్ళాయి. అదే సాక్ష్య సమూహము. మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉన్న సాక్ష్య సమూహం, భక్తులు, స్త్రీలు, పురుషులు ఎంతో మంది మన ముందర నడిచి వెళ్ళారు. ఆ మందల అడుగు జాడలను బట్టి, వాళ్ళు నడిచిన విధానమును బట్టి, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి నువ్వు సాగిపోవాలి. అంతేకాని ఆగిపోవటం ఉండకూడదు ప్రియులరా. ఈరోజు చాలా మంది ఆగిపోయే పరిస్థితుల మధ్య ఉంటున్నారు. ఎప్పుడు సాగుతారండి? అవకాశం ఉన్నప్పుడు సాగుతారు, సమయం ఉన్నప్పుడు సాగుతారు. అవకాశం ఉన్నప్పుడో, నీకు సమయం ఉన్నప్పుడో, నీకు తీరినప్పుడు భక్తి చేస్తాం కాదండి. దేవునితో ఒక కమిట్మెంట్ అయిన తర్వాత దేవారాత్రములు దానిని ధ్యానించువాడు మాత్రమే ధన్యుడు. ధ్యానిస్తున్నారండి? దివారాత్రములు ధ్యానిస్తున్నారా? ధ్యానించగలగాలి ప్రియులరా. అదే బైబిల్ చెప్తుందండి. మన గమ్యం ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ దావీదు అనేటువంటి ఒక రాజును చేస్తే, ఈయన పూర్వకాలములోనే పరిశుద్ధాత్మలన అనేకమైనటువంటి కీర్తనలు రచించి వాటిని పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు ఒకసారి మీకు గ్లాప్సిన గొర్రెలు తోలుకుని వెళ్ళి నిత్యము యెహోవాను ఆరాధించే మనస్సు కలిగినటువంటి వాడండి. చెప్పండి, నిత్యము ఆడలను అనుసరించి నడుచుకొనుచున్న వ్యక్తి అని అర్థం. తన ముందర ఉన్నటువంటి మందలను చూసి, మందలనగా భక్తులు, దేవుని భక్తులను చూసి వారి అడుగుజాడలలో,
నడిచినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ప్రియులారా, ఆయన నిత్యము యెహోవాను ఆరాధించేవాడు. నిత్యము యెహోవాను ఆరాధించేవాడు. చూడండి, కీర్తన గ్రంథము 1 కీర్తన 2 మందు ఏం చేయాలంటండి? ధర్మశాస్త్రమునందు ఆనందించాలంట. ఈరోజు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరండి. అందమును బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యమును బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న బలగాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న తెలివిని బట్టి నేను ఎంత తెలివి కలిగిన వాళ్ళం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఉంటారా? మీరు ఉండరేమోలే, చాలామంది ఉంటారు నేను చాలా తెలివి కలిగిన వాడిని అని అనుకునే వాళ్ళు ఉంటారండి. అలా అనుకుంటారు. నేను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. నేను మాత్రమే సమర్థవంతంగా చేయగలుగుతున్నామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక సంగతి తెలుసా? అసలు ప్రపంచం అంతలో వేస్ట్ ఎవరంటే నువ్వే. తెలివి లేదు అంటే నీకే. తెలివి అంటే కొంపలు ముంచే తెలివి కాదండి, కొంపలు కట్టే తెలివి కావాలి మనకి. దైవ జ్ఞానముతో కూడిన తెలివి కావాలి మనకి. దేవుని జ్ఞానముతో కూడిన తెలివి కావాలి మనకి. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి నేను ఒక ప్రశ్న అడిగితే ఎన్ని కుటుంబాలు నువ్వు కట్టావమ్మా అంటే, అయ్యా నాకు కట్టడం రాదయ్యా, కోల్చడం మాత్రమే వస్తుంది అంటావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొంతమందిని మనం అడుగుతాం, బాబు ఈ ఇల్లు ఉప్పదీయాలంటే ఉప్పదీయటమే ఉందండి, వెంటనే ఉప్పది చేస్తాం. కాదయ్యా ఇల్లు కప్పాలయ్యా అంటే మాకు రాదండి, పలానా ఆయన ఉన్నాడు, అబ్రాహాము అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మాత్రమే కొడతాడు, ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఇక్కడ ఎక్కడున్నాడో మాకు తెలియదు అంటారు. మరి ఇల్లు ఓడదీయాలంటే ఓడదీయడానికి ఎవరు అవసరం లేదండి. ఏ అబ్రాహాము అవసరం లేదు, ఇస్సాకు అవసరం లేదు, యాకోబు అంతకంటే అవసరం లేదండి. మరి ఎవరు కావాలి? రెప్కము చాలు, కొంపలు పీకడానికి రెప్కా చాలు, షారా చాలు. ఇలాంటి షారా రెప్కము లాంటి వాళ్ళు ఎంతమంది సంఘాల్లో ఉంటున్నారో ఆలోచన చేయండి ప్రియులారా. సంఘాలు కట్టేవారుగా ఉండాలి, సంఘాలను స్థాపించేవారుగా ఉండాలి, కుటుంబాలు కట్టేవారుగా ఉండాలి. మన నుండి ఒక వ్యక్తి ఎప్పుడు నష్టపోకూడదు, మన నుండి ఏ వ్యక్తికి అన్యాయం జరగకూడదు. మనం నష్టపోయిన పర్వాలేదు, ఎదుటివాడు ఎప్పుడు బాగుండాలని కోరుకున్నవాడే క్రైస్తవుడు. అలా కోరుకున్నాడు నా యేసయ్య. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా పిల్లలు బ్రతకాలని కోరుకున్నాడు ఆయన. ఆయన కలిగినటువంటి మనము, ఆయన ఒకటే మాట చెప్పాడు, నా మనసు మీరు కూడా కలిగి ఉండండి, నా ఆలోచన మీరు కూడా కలిగి ఉండండి, నా తలంపులు మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకంటే నా బుద్ధులు మీకు రావాలి, నా పిల్లలు కాబట్టి. దానికి వ్యతిరేకమైన బుద్ధులు వస్తున్నాయి అంటే సాతాను బుద్ధులు. సాతాను చేసే పనులు ఏంటంటే, అవ్వ ఆదాము కాపురాన్ని ఏం చేసిందండి? కోల్దోసేసిందండి. సౌఖ్యముగా బ్రతికేవాళ్ళు, సస్యశ్యాములుగా బ్రతికేవాళ్ళు, కొదువు అన్నది వాళ్ళ దగ్గర లేదండి. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. అలాంటి గొప్ప కృప కలిగిన వ్యక్తులు ఏమైపోయారండి? శపించబడింది. వారిని బట్టి భూమి కూడా శపించబడింది. ఒక శాపాన్ని తెచ్చుకున్నారు. నువ్వు కష్టపడాలి, సేద్యం చేయాలి, ప్రసవేదన పడాలి, పిల్లలు కనాలి, శ్రమ తెచ్చుకున్నారు ప్రియులారా. కారణం ఏమిటి? సాతాను బంధకాలకు లోబడిపోయారు ప్రియులారా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వాళ్ళ, సాతాను ఒక్కటి మాత్రమే కుటుంబాలను చల్లాచెదరు చేయగలిగేది, మనసులను చల్లాచెదరు చేయగలిగేది. దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. గలతీయులు రాసిన పత్రికలో చెప్తాడు, అలాగే కొరింథీ రాసిన పత్రికలో చెప్తాడు. ప్రేమను గురించి అనేక సంగతులు బోధిస్తూ ఉంటాడు ప్రియులారా. అలాంటి ప్రేమ కలిగిన వారై ఉండాలి. బైబిల్ అంటుంది, ధర్మశాస్త్రమందు మీరు ఆనందించుచు. ఎప్పుడంటే చెప్పండి, దీవారాత్రములంటే పగలు రాత్రి ధ్యానించువాడు ధన్యుడు. రోజు మనం ఆదివారం ఆరాధన చేసుకుంటున్నాం. కొన్ని రోజులు శుక్రవారం పెట్టాలంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. శుక్రవారం పెట్టాలా, శనివారం పెట్టాలా, ఆదివారం పెట్టాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ముందుగానే రాయించాడు, మీకు శుక్రవారం కాదు, శనివారం కాదు, ఈ 7 రోజులు నేను చేసినవే. హల్లెలూయా. ఈ 7 రోజుల్లో ఎప్పుడు నీకు అవకాశం ఉంటే, ఎప్పుడు నీకు అవకాశాన్ని కలిగించుకొని దీవారాత్రములు ధ్యానించాలి. పగలనక రాత్రనక నా పని నిమిత్తం పరుగులు తీయాలి. ఎందుకు తీయాలయ్యా? టైం అయిపోయింది, ఇక టైం లేదు. నేను అతి శీఘ్రముగా రాబోతున్నాను, అతి త్వరగా రాబోతున్నాను. ఏం చేయడానికి? జల్లెడ పట్టడానికి. ఏం చేయటానికి వస్తున్నావయ్యా? క్రైస్తవులందరినీ కూడా ఒరిజినాలిటీని బయటికి తీయటానికి, సువర్ణము తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసినట్లుగా నేను మిమ్మల్ని అగ్నిలో వేస్తున్నాను. ఈ తరము, ఈ జనరేషన్కి మనమే ఆ బంగారం. మళ్ళీ ఇప్పుడు అగ్నిలో వేస్తాడు దేవుడు.
నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఎలా వేస్తాడో తెలియదు. పూర్వకాలంలో 70-80 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా బ్రతికేవాళ్ళండి. ఇప్పుడు 40 సంవత్సరాలకు బ్రతకడమే కష్టమైపోతుంది. మన జనరేషన్కి ఇదే ఎక్కువ, వాళ్ళ జనరేషన్కి అదే ఎక్కువ. ఇక రాబోయే అంటే మన జనరేషన్కి ఈ బంగారము సువర్ణం ఏదైతే ఉందో అగ్నిలో వేయబడే సమయంలోకి వచ్చాం. అదే పరీక్ష కాలం. అందుకనే వారాలు మారుతున్నాయి, అందుకే ఆరాధన మారుతున్నాయి, అందుకని ప్రభుత్వాలు మారుతున్నాయి, అందుకని అధికారులు మారుతున్నారు, అందుకే ప్రపంచమంతా తల్లకిందులైపోతుంది. అందుకని పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు, దీవారాత్రములు ధ్యానించాలి. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పుకోండి, బాగుంటుంది. దీవారాత్రములు ధ్యానించాలి. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది? అతడు నీతి కారించేవాడండి. ఆదివారం ధ్యానించేవాడు ఎండిపోయిన చెట్టు, ఊడిపోయిన చెట్టు, ఇరిగిపోయే చెట్టు. అప్పుడప్పుడు మన వాళ్ళు పైకెక్కుతూ ఉంటారు చెట్టు మీదకి, అరే ఆ ఎండిపోయిన కొమ్మందరాయ్ జాగ్రత్త రాయ్ అని అరుస్తూ ఉంటారు. ఎందుకని? దాన్ని పట్టుకోకూడదా? పట్టుకోకూడదు. పట్టుకుంటే ఏమైపోతాడు చెప్పాలి. ఏంటి? సిగురించే స్థితి లేక, ఎండిపోయి వాడిపోయి నలిపోయి, ఆశీర్వాదం అంటే అది తెలియక, దేవుడితో సంబంధం అంటే తెలియక, దేవుడితో ప్రత్యక్షత అంటే తెలియక, దేవుడితో దర్శనం అంటే తెలియక ఓ చెట్టు వలె ఉన్నావేమో. పక్క నుండి చెట్టు, ఎండిపోయిన చెట్టు. అమెరికా దేశంలో కొన్ని చెట్లు ఉంటాయి, ఆకులు ఉండవు, ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కాయలు మాత్రమే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ చెట్లు నువ్వో, ఏ చెట్లని ఉన్నావో చూడండి. ఒకవేళ ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావు అనుకోండి, మీ పిల్లలు వచ్చి మా చెట్టే కదా వచ్చి కొమ్మ పట్టుకుంటారు, కొమ్మ ఎరగ తీసుకొని కింద పడిపోతారు. నష్టపోయేది నీ కుటుంబమే. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈరోజు పర్వాలేదు సాగిపోతుందేమో అనుకుంటున్నావేమో. నీ నోటి మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ ఆలోచన వల్ల నష్టపోయేది నీవే. ఎదుటివాడు ఎప్పుడు నష్టపోడండి. ఎదుటివాడు ఎప్పుడు తెలివి కలిగి ఉంటాడు. ఎదుటి వ్యక్తులంతా జ్ఞానం కలిగి ఉంటారు. ఎవరి నోటి దూల వాళ్ళని ఏం చేసేదంటే పాతాళంలో తొక్కేసింది. అందుకనే ఈయన అంటాడు, జ్ఞాని సొలొమోను అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మాట్లాడే విధానం, చేసే పనులు, ప్రార్థించే విధానం అన్ని కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండకపోతే కుదరదు. కుదిరితే ఏమైంది? అతడు నీటి కాలము ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. ఏ కాలం అది? తన కాలం ఏది? ఏ కాలం అండి అంటే ఈ క్రైస్తవానికి ఒక కాలం ఉందా? ఉంది. అది సంవత్సరం ఫలిస్తుండే కాలము, నెల ఫలిస్తుండే కాలము, దినదినము అభివృద్ధి చెందే కాలం. అది ఒక్కొక్క చెట్టుకు ఒక కాలం ఉంటుంది. ఆ చెట్టు ఆ కాలంలోనే కాస్తుంది. కానీ అరటిపళ్ళు ఎప్పుడు కాయవా? అరటిపళ్ళు ఎప్పుడు కాస్తూ ఉంటాయి, కొబ్బరికాయలు ఎప్పుడు కాస్తూ ఉంటాయి, జాంకాయలు ఎప్పుడన్నా కాస్తూ ఉంటాయి, మామిడికాయలు. మీకు తెలియనటువంటి ఆశ్చర్యం అంటే తెలుసా అండి? ఒక సీక్రెట్ చెప్పమంటారా మీకు? వినండి. సీక్రెట్ అంటే ఏంటంటే, ఈ మామిడికాయలు ఇప్పుడు ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అవి ఈ ప్రాంతం ఇప్పుడు కాస్తే వేరొక ప్రాంతంలో వేరొక ప్రదేశాల్లో కాసే కాయలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. అది ఎలా సాధ్యం అండి అని ఒక మాట మీరు అడగాలనుకుంటున్నారు. కాబట్టి మీ మనసులో మాట నేను తెలుసుకున్నాను కానీ చెప్తున్నాను. అది దేవునికి మహిమ కలుగును కాక. అప్పటికప్పుడే మారిపోయిద్దంట. ఇప్పుడు ఒక పావు గంట ఉండగానే కరెక్ట్గా అదే పావు గంట చీకటి పడిపోయిద్దంట. ఒక్కసారిగా ఆశ్చర్యం వేసిద్దంట. ఏం చూడండి, దేవుని ఉద్దేశాలు కలిగినటువంటి వాడండి. అందరూ క్రైస్తవులు కాదు సుమే. ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు, పాటలు పాడే ప్రతి ఒక్కరు, వాక్యం చెప్పి ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. క్రీస్తును ధరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రభువును కలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడండి. ఎలా ఉంటాడంటే విపరీతమైనటువంటి యాపిల్ పళ్ళు అండి, తినేద్దామా అన్నట్లుగా ఉన్నాయండి. ఎంత మంచి కాయలో ఎక్కడ నాటబడినది? పొలంలో నాటబడింది. అదే అంటున్నాడు, నీటి ఒడ్డున నాటబడితే ఇలా నువ్వు ఫలిస్తూ ఉంటావు, ఇలా దీవించబడుతూ ఉంటావు, ఇలా ఆశీర్వదింపబడుతూ ఉంటావు. ఒకవేళ నువ్వు నాటబడకపోతే ఏమవుతుందంట? ఆ ఫలింపు నువ్వు చూడలేవు. అయితే తర్వాత అంటాడు, నీతిమంతులారా, 33 మొదటి వచనం, నీతిమంతులారా, కీర్తన గ్రంథం 33 మొదటి వచనములో, యెహోవాను బట్టి ఆనందముగాను. మరి అందుకే వీళ్ళందరూ బైబిల్ చదువుదురు కాక. ఆమేన్. ఇప్పుడు ఎవరన్నా
దైవ జ్ఞానం వచ్చిన వాళ్ళు చదవండి. ఇప్పుడు నీతిమంతులారా యెహోవాను బట్టి, ఎవరిని బట్టి అండి? నీతిమంతుడికి ఒక మాట అంట. అయితే మంచి బర్రిక గొర్రెక, మంచి బర్రికి ఒక దెబ్బ, మంచి గొడ్డుకి ఒక దెబ్బ. మంచి మనిషికి ఒక మాట. తెలియని దాని గురించి బాధపడే కంటే తెలిసినే చెప్పుకుందాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. తినబోయేదానికి రుచి ఎందుకు, చూడబోయేదానికి ఆశ ఎందుకు? ఇది బాగుంది, సెట్ అయిపోయింది. నీతిమంతులారా యెహోవాను బట్టి. నీతిమంతులు అనే దానికి మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ఫలించే చెట్టు ఉందే దానిలో ఏ లోపం లేకపోతే చెట్టు ఫలించిందండి. భూమిలో లోపం ఉంటే చెట్టు ఫలించదు. అప్పుడప్పుడు జింకు అనేది వాడుతూ ఉంటారు. ఆ జింకు వేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఏమంటారంటే చెత్త అంతా కూడా ఆ భూమిని నాశనం చేసే క్రిములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కల్ముషాన్ని కడిగేసిద్దండి. అప్పుడు ఆ నేల పొదును బారిపోయి ప్రశాంతమైన నేలగా ఉంటుంది. అప్పుడు మొక్కలు పెడితే చాలా అద్భుతంగా బతుకుతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఒక చెట్టు బ్రతకాలంటే దానికి ఏం కావాలండి? శ్రేష్టమైన నేల కావాలండి. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఐగుప్తిలో నుంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను, మంచి నేల నేను దాన్ని నాటాను. ఇప్పుడు బైబిల్ అంటుంది, నీతిమంతుడు దేనికి సాదృశ్యం అంటే ఫలింపునకు సాదృశ్యమై ఉన్నాడు. నీతిమంతుడా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. దేని బట్టి ఆనందిస్తున్నావో? నీకున్న దాన్ని బట్టి ఆనందిస్తున్నావేమో, నీకున్న సంపదను బట్టి ఆనందిస్తున్నావేమో. అవేది అక్కడికి రాదండి. బైబిల్ చెప్తున్నమాట, యెహోవాను బట్టి మాత్రమే ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు. అర్థమవుతుందా మీకు? ప్రార్థన చేయుట, పరిచర్య చేయుట, దేవునికి పనికి వెళ్ళటం నీతిమంతులకంట, యథార్థవంతులకంట ఆనందం అంట, సంతోషం అంట. అదే బైబిల్ చెప్తాడు. ఏమంటాడంటే, దేవుని గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంటుంది. ఇలా పరిచర్యకి వెళ్తారా, అబ్బో భక్తులు బయలుదేరారా బాబు అని ఎంతమంది దూషించేవాళ్ళు, ఎంతమంది ద్వేషించేవాళ్ళు, ఎంతమంది మాట్లాడేవాళ్ళు. నువ్వు చేసేవాడిని చేయని, నీకున్న జబ్బు అదే. ఒక పెద్ద డ్రమ్ములో పీతలను వేసుకుని తీసుకెళ్తున్నాడు, దాని మీద మూత పెట్టలేదంట. ఒక ఆస్ట్రేలియా వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, సార్ ఏంటి సార్ దీని మీద మూత ఏం పెట్టలేదు, ఏం కట్టలేదు, ఈ పీతలన్నీ బయటకు వచ్చేసి బయటకు వెళ్ళిపోతాయి కదా అంటే, మా ఇండియా పీతలు అలాంటి కాదు. ఒక పీతలా ఎక్కుకుంటా పైకి వస్తే అది వెంటనే కిందకు పట్టుకు లాగేస్తాయి. మా పీతలకు ఉన్న తెలివి అలాంటిదని చెప్పాడంట. ఇక మూత అవసరమో లేదండి. వీళ్ళు వాళ్ళు చేయనివ్వరండి. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆ పార్టీలో తిరుగుతూ ఉంటాడు. ఓ రోజు నేను ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నాను, నాకు వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చాడు, రండి సార్ వాళ్ళు తీసుకెళ్తాను అన్నాడు. సరే అని చెప్పి ఎక్కాను. వెళ్తే, సార్ నేను ఎలాంటి వాడిని తెలుసా అన్నాడు. నాకేం తెలుసు అయ్యా అన్న. నేను ఎలాంటి వాడిని అంటే, నేను తిన్నాను, ఇంకెవరిని తిన్నాను అన్నాడు. వెరీ గుడ్, మంచి బుద్ధి నీకుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ముందు కనబడుతున్నారు ప్రియులారా. వాళ్ళు పరిచర్య చేయరు, చేసేవారు చేయించరు, చేసేవారికి పొలలు పెడుతూ ఉంటారు. ఇది తగునా? యథార్థవంతులకు భక్తి చేయటమే మంచిది. యథార్థవంతులు భక్తినే చేయాలి. నీతిమంతులు యెహోవాను బట్టి మాత్రమే సంతోషించాలి. ఇక మిగతా వాటి విషయంలో సంతోషం లేదు. ప్రపంచంలో సంతోషం లేదండి, దేవుని పని చేస్తుంటే సంతోషం అండి. రాత్రి హెచ్ఎం టీం అంతా కూడా ఒక మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్ దరిదాపు రాత్రి మేము ఇంటికి వచ్చే 5:30 గంటలైంది. రాత్రి అంతా ప్రయాసపడుతూనే ఉన్నారు, రాత్రంతా ప్రార్థిస్తూనే దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు ఆనందం కలిగిందా, సంతోషం కలిగిందంటే ఆ పరిచర్య అనుభవించేవాడికి కలుగుతుంది. ఇంటికాడ కూర్చునే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు వీళ్ళకి పని పాట లేకుండా భక్తులు బయలుదేరారు బోడిగుండ్లు వేసుకొని, వీళ్ళకి ఎందుకంట అని ఎన్ని అనేవాళ్ళు ఉంటారో. అనుకో, పర్వాలేదు. నీ మాటలు నీకే ఒకరోజు నీ గుండెకి గుచ్చుకున్నప్పుడు బాధ అంటే నీకు తెలిసింది. ప్రతి మాట ఊరికినే దేవుడు విడిచిపెట్టడం. మనం మాట్లాడిన ప్రతి మాటకు మళ్ళీ లెక్క చెప్పి తీరాలి. అది మంచిదైనను చెడుదైనను ప్రతిఫలం అనుభవించి తీరాలి. చచ్చిన తర్వాత కాదు, బతికుండగానే. ఎందుకు బ్రతికుండగానే అంటున్నామంటే, మనకు తెలిస్తేనే పక్కన ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడతారు కాబట్టి. నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రతిఫలం వచ్చిందనుకోండి, భూమి మీద ఎవడు బాగుపడ్డావు. అందుకని బతికుండగానే జరుగుతుంది అనమాట. కాబట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. మనుషులు అన్నారనో, మీ పక్కింటి వాళ్ళు అన్నారో, ఎవరో దూషించారని దేవునికి దూరం కావద్దు, దేవుని పరిచర్యకు దూరం కావద్దు. మనకు దేవుడిచ్చిన కృప ఏంటంటే స్తుతించుట యథార్థవంతులకు ఆశీర్వాదము.
ఎవరికండి? నీకు నాకు ఆశీర్వాదం అంటే స్తుతించుట, ఆరాధించుట. అంటే సమయం దేవుడు ఇచ్చింది కొద్ది సమయమే. ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు కూలిపోతామో మనకు తెలియదు. కాబట్టి మన ఫోన్ల నుంచి బయటికి ఫోన్ ఎప్పుడు వెళ్ళిద్దో తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి తెలుసండి? ఈ సమయం పోకతలకే అనేక స్థలాల్లోకి నువ్వు వెళ్ళాలి, అనేక స్థలాల్లో నీ సాక్ష్యాన్ని చెప్పాలి, అనేక ప్రాంతాలలో ప్రభుకు మహిమార్థంగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అదే నీకు శోభాస్కరము. వాక్యము చూద్దాం ప్రియుల. బైబిల్ చెప్తున్నటువంటి మాట మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలంట. ఎల్లప్పుడు యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిత్యము నీ చుట్టూ ప్రాకారం ఏముందండి? నా చుట్టూ గ్రీన్ పట్టా ఉంది, తాకిటైకులు దడి ఉందనుకుంటున్నావేమో. నువ్వు చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి ప్రియులారా. సాతాను కోట్లతో కట్టబడినటువంటి ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలు దాటలేక ఎంతో మంది ఉంటున్నారండి. ఆ ప్రాకారాలను బద్దలు కొట్టుకుని బయటకు రాలేక జైల్లో పెట్టినట్టుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చాలామందికి ఆత్రం ఉంటుంది కానీ గాత్రం ఉండదు. ఏముంటుంది? ఆత్రం అంటే పాడాలని ఆత్రం ఉంటుంది కానీ గాత్రం ఉండదు. కొంతమందికి గాత్రం ఉంటుంది కానీ వాళ్ళకి ఏముండదు. ఏం ఆత్రం ఎందుకు ఉండేదండి? రెండు రకాల బ్యాచ్లు మనం చూస్తాం. గాత్రం ఉన్నవాళ్ళు, ఆత్రం ఉన్నవాళ్ళు. ఎవరు ఎట్లా ఉంటే మనకెందుకు. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ప్రజలందరూ కేకలు వేసినప్పుడు అంట ప్రాకారాలు కూలిపోతాయి అంట. ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రాకారాలు గనక కూలకపోతే, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు గనక కూల్చబడకపోతే ఏం జరిగిందో తెలుసా అండి? ఆ ప్రాకారాల నుంచి నువ్వు బయటకు కనపడలేవు. ఆ ప్రాకారం మధ్యలోనే కుమిలిపోతావు. ఓ వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు. ఎలా ఉండగలుగుతాడు అంటే ప్రతిరోజు ఆలోచన చేస్తున్న బ్రతికి ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఎలా ఉండేవాడినో, ఎలా తినేవాడినో, ఎలా తిరిగేవాడినో, నా బ్రతికి ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచన చేసి ఆ మంచంలో ఉండి కుమిలిపోతూ ఉంటాడు ప్రియులారా. అలా కాకుండా అదే వ్యక్తి కనుక లేచి కాస్త అలా గాలికి తిరుగుతూ ఉంటే తనలో క్రొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. మంచి వ్యక్తిగా మారిపోతూ ఉంటాడండి, బలాన్ని పుంజుకుంటాడు. అంటే ప్రాకారాల మధ్య బందీలుగా మనం ఉండకూడదండి. ఆ చిలకను గనక ఏమంటారు పంజరములు పెట్టినట్టు మనం ఉండకూడదండి. ఆ పంజరాన్ని బద్దలు కొట్టుకొని బయటికి రావాలి. సత్య సువార్త ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇందాక చెప్పాను ఆత్రం గాత్రం అని. కొంతమందికి వెళ్దామని ఉంటుంది కానీ కొంతమంది వెళ్ళనివ్వరు, కొంతమంది వెళతారు, వెళ్ళేవాళ్ళు వెనక్కి లాగుతారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనుషుల కొరకు బ్రతకాలనుకుంటున్నారు. మనుషుల కొరకు బ్రతుకు మంచిదే. మనుషులు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆవిడ తిట్టిద్దేమో, ఈవిడ తిట్టలేదేమో. ఒక్కొక్కడు అప్పుడప్పుడు అంటుంటారు కోడళ్ళు ఏమంటే మా అత్తగారు ఏమైనా అనుకునేదేమోనని చెప్పి కూరేసి ఇచ్చిందంటండి. ఆ గుడ్డి మీద మనసు ఉందంట. ఆ గుడ్డి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? అత్తగారికి ఇచ్చింది. మళ్ళీ ఇచ్చి వచ్చేటప్పుడు ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోనని ఇచ్చిందంట. ఇద్దామని ప్రేమతో మాత్రం వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో. ఎవరి కోసమో బ్రతికే జీవితం కూడా నీ జీవితమేనా? ప్రభు అంటాడు నీ కొరకు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది మన కొరకండి. ఆయన అమ్మో పరలోకపు తండ్రి ఏమని అనుకుంటాడేమో, భూలోకంలో వీళ్ళు కూడా ఏమన్నా ఏమని అనుకుంటారేమో. అనుకోలేదు. ఆయన అనుకున్నారా? ఆయన అనుకున్నారండి. రకరకాల మాటలు అన్నారు, దూషించారు, ద్వేషించారు. నీలాంటి వాడైతే నా యేసయ్య, నీలాంటి మనసు కలిగిన వాడైతే నా యేసయ్య ఏమి లేదు, టక్కన వచ్చిందారని బట్టి వెళ్ళిపోయేవాడండి. నీలాంటి వాడు కాదు కాబట్టి అన్నిటికీ వ్యతిరేకంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడ్డాడండి. ఈరోజు ఎవరిని అనుకుంటారంటే వాళ్ళ కోసం నువ్వు బ్రతుకుతున్నావా? బతికే శుభ్రంగా బ్రతికే వాళ్ళ కోసం. ఈ భూమి మీద నిన్నుగా ప్రేమించేవాళ్ళు, ఈ భూమి మీద నీకు సహాయం చేసేవాళ్ళు, ఈ భూమి మీద నిన్ను పలకరించేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రియురా. నీ తోడుకోళ్ళు అవ్వచ్చు, లేకపోతే నీ కూతురు అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, ఒంటరివే. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత కూడా నీ చుట్టూ ఎవరిని పెట్టరు, నిన్ను ఒక్కరిని పెడతారు. ఉంటావు పోతావు ఎవ్వడికి తెలియదు. ఆఖరికి డాక్టర్కి కూడా తెలియదు. డాక్టర్ కూడా చెప్తాడు దేవుడి మీద భారం వేస్తానని అంటాడు. నీ బతుకు అట్లాంటిది.
అలాంటి నీకు ఎంత ఇగోనో, ఎంత అదో, ఎంత ఇదో, ఎంత ఏదేదో, దేనికి వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ కోసం నువ్వు బ్రతకొద్దు. నువ్వు పోతే రేపే మర్చిపోతారు వాళ్ళు, నీ మీద నిందిస్తారు వాళ్ళు, అవమానపరుస్తారు నిన్ను, సిగ్గుపరుస్తారు నిన్ను. మనుషుల కొరకు బ్రతికే బ్రతుకు వద్దు, ఛాలెంజ్గా యేసు కొరకు బ్రతుకు. ఏ రోజైతే ఛాలెంజ్గా యేసు కొరకు బ్రతుకుతావో ప్రాకారాలు కూల్చివేయబడతాయి, ప్రాకారాలు బద్దలైపోతాయి, ప్రాకారాలను దేవుడు నాశనం చేస్తాడు ప్రియులారా. అలా కాకుండా ఆ చిలక పంజరములో పెట్టినంత కాలం వాడు పెట్టే దోసకాయ తినాలి, వాడు పెట్టే టమాటా తినాలి, రెక్కలు ఊడిపోతాయి, ముక్కులు ఊడిపోతాయి. ఒకరోజు కుక్క వచ్చి నిన్ను తినేసింది. చిలక జాతకం పరిస్థితి అది. అందుకనే ఆ కుక్క నిన్ను తినకుండా, అంటే సాతానుగారుడు వచ్చి నిన్ను తినకుండా, ఆ బందీలో ఉన్నటువంటి నిన్ను తినకుండా ఉండాలంటే రెక్కలు వచ్చే నీకు దేవుని పరిచర్య కొరకు నువ్వు వాడబడాలి. నేను ఎక్కడికో వెళ్ళమని చెప్పలేదు, ఏదేదో చేయమని చెప్తున్నా. క్రీస్తు కొరకు నీ ప్రాణాలివ్వు. అపోస్తలుడు పేతురు గారి గురించి మాట్లాడుతూ తన యొక్క భార్య ఎంత దేవుని పరిచర్యలో సహకరించిందో, తన కుమార్తె ఎంత సహకరించిందో, అత సాక్షులుగా మారిపోవటానికి ఎంతగా ఆనందపడ్డారో. తన కుమార్తె జీవితంలో పెళ్లి చేసుకుంటానని రాజు వచ్చి అడిగినప్పుడు దానికి ఒప్పుకోకుండా ఈ పరిచర్య ఆగిపోతుందేమో అని, దేవుని పనికి ఆటంకంగా నేను ఉండకూడదు అనుకుని తన ప్రాణాలను అడ్డుపెట్టి ప్రపంచానికి సువార్త ప్రకటించింది, రోమా సామ్రాజ్యానికి తూర్పు దేశంలో. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి భాగ్యం అందరికీ ఉండదండి. ఎంతమంది? కొంతమందికే ఉంటుందండి, కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో నీవు నేను మనందరం గనక ఉందుముగాక. బైబిల్ చెప్తున్న మాట, బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ బోరలు ఊతున్నటువంటి దేవుని పిల్లలు మనం చూసి, నీ చేతిలో బోర ఉండకపోతే శబ్దం బయటికి రాదు. ఆ బోర దేవుని వాక్యం అనే బోర, సువార్త పాటలనే బోర. ప్రార్థన కనగాలు పోయి 5 రూపాయలు పెట్టి మంచి బోర కూడా కొనుక్కో. దేవునికి స్తోత్రం. ఏ బోర కావాలంటే అండి, బోరలు ఉండాలి. దేవుని పిల్లలైన యాజకుల దగ్గర బోరలు ఉండాలి. ఏ బోర లేదు, ఊదురు గొట్టం తప్ప. ఆ గొట్టం ఊదడం కూడా రాక ఈ మధ్య దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి గ్యాస్ మీద లాగిచ్చేస్తున్నారు ఎవరు అంతా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఫస్ట్ నుంచి గ్యాస్లోనే పుట్టుకొచ్చాము అన్నట్టు ఉంటున్నారండి. కాదు, సందర్భాన్ని బట్టి మనం బ్రతకాలి. ఉన్నప్పుడు తినాలి, లేనప్పుడు పస్తులు ఉండాలి. అవసరమైతే బిర్యానీ తినాలి, లేకుంటే పచ్చడేసి తినాలి. ఒక్కొక్కసారి ఉపవాసం ఉండాలి, ఒక్కొక్కసారి తినేసేయాలి కడుపు నిండా, తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి మంచి హల్లెలూయా ఒకటి చెప్పండి. కొంచెం లైట్గా హల్లెలూయా ఒకటి చెప్పండి. ఇంకా తక్కువ హల్లెలూయా చెప్పండి. నేనే అనుకుంటే నా కాడికి గొప్పవాళ్ళలాగా ఉంటాను. క్రీస్తునందు ప్రియరా, గురువారం ఆ 12:30 గంటల టైంలో ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు పక్కన మనసుమే పడుకుని నిద్రపోతూ ఉంది. నాకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆ దర్శనం క్లియర్గా చూసిన తర్వాత ఒక్కసారిగా పెయిన్ వచ్చేసింది గుండెల్లో. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఇక పక్కన నాకు మాట రావట్లేదు, లెగ్గొట్టాలన్న ప్రయత్నం చేసినా కానీ నా వల్ల కాల. చాలా సమయానికి నేను తెప్పరిల్లుకున్నాను. దగ్గు వచ్చింది బాగా విపరీతంగా. అసలు ఎందుకు దర్శనం ఏంటంటే, గురువారం రాత్రి వచ్చింది. అది శుక్రవారం రాత్రి 6:55 ఓ తమ్ముడు బైక్ వేసుకుని వెళ్తున్నాడు. అది ఎక్కడంటే చిరుగుపల్లి నుంచి నగరం వెళ్ళేటువంటి రూట్లో. ఈ నగరం నుంచి ఇలా వచ్చి ఆ టర్నింగ్ ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఇలా టర్నింగ్ తిప్పుతూ ఉంటే ఆ టర్నింగ్లోకి వచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి కనబడితే బైక్ స్లో చేశాడు. అటువైపు నుంచి ఇలా యూ టర్నింగ్ తీసుకున్నటువంటి బొలోరా వెహికల్ వచ్చి ఈ వెహికల్ని కొట్టేసింది. వెంటనే పడిపోయాడు, రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. ఆ బండి పక్కన పడిపోయింది. జనం అందరూ పోగయ్యారు. ఆ దర్శనాన్ని దేవుడు చూపించాడు. చూసిన వెంటనే ఒక్కసారిగా పెయిన్ వచ్చినట్టుగా అనిపించింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సుమారు అరగంట సేపు బాధపడ్డాను. తర్వాత లేచి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నువ్వు వెంటనే బయలుదేరెళ్ళు, ప్రార్థన చేయి, అతని కోసం అన్నాడు.
ఇంకప్పుడు ఆ రాత్రి అలా పడుకున్నాను. పొద్దున్నే లేచాను, మెల్లగా బయలుదేరి ఈ ఏరియాకి వచ్చేసాను. ఆ తమ్ముడిని తీసుకున్నాను. ఆ తమ్ముడిని ఉపవాసం పెట్టాను 2 రోజులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తమ్ముడిని విడిచిపెట్టలేదు, ఎక్కడ ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి విడిచిపెట్టకుండా నా ప్రక్కన పెట్టుకుని 2 దినాల ఉపవాసంలో గడిపాను. ఆ శుక్రవారం రాత్రి దానియేల్ పాస్టర్ గారు ఆ మీటింగ్కి వచ్చాం. వెళ్ళాక ఆ మీటింగ్ నుంచి 12:30 గంటలకు వచ్చాం. 12:30 గంటల నుంచి దరిదాపు 2 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. నేను చేసి అలసిపోయి అలా పడుకున్నాను. తమ్ముడు కూర్చుని ప్రక్కన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట మాట్లాడుతూ వస్తున్నాడు. విజయరాజు దగ్గరికి వెళ్ళు అని. విజయరాజు దగ్గరికి వెళ్ళమంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు పొద్దున్నే ఫోన్ చేద్దామని చెప్పి మెల్లకుండా కూర్చున్నాను. పొద్దున్నే లేచి ఎక్కడున్నారా అంటే ఇలా రేపల్లి ప్రాంతంలో మీరు తప్పకుండా మా దగ్గరికి రమ్మన్నారు. నేను తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ప్రియులారా, రాత్రి వెళ్ళేటప్పుడు సూర్యపల్లి అనే ఒక గ్రామంలో కూడా ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాలకు కూడా ప్రార్థన చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘములో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి వారు అనేక మంది విజయరాజుని బాగా దుఃఖపడుతున్నారు, దేవుని మాట వినటం లేదు, దేవునికి బాధ కలిగిస్తున్నారు అని చెప్పి మాట్లాడి దేవుడు చెప్పినప్పుడు రాత్రి పేతురు గారి భార్య, పేతురు గారి కుమార్తె ప్రభు కొరకు ఎలా సాక్షులుగా మారిపోయారో, యవన కాలంలో ప్రభు కొరకు బ్రతకాలని అద్భుతమైనటువంటి సందేశం రాత్రి దేవుడు అక్కడ అనుగ్రహించినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారో, దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో అప్పుడు రాత్రి అర్థమైంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అది అయిపోయిన తర్వాత సుమారు 2:30 గంటలు అవుతుంది అనుకుంటా, 1:30-2:30 సుమారు ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి 4 వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ 4 వ్యక్తుల గురించి మన వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలుసు, మీకు ఎవరికి తెలియదు. వాళ్ళని తీసుకురమ్మన్నాను, కానీ ఒక్కరు కూడా రాలేదు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? దేవుడు చెప్పినప్పుడు కంపల్సరీగా మనం చేయాలి. ఎందుకంటే ఎన్నో చూశాను నేను, ఎన్నో అనుభవించాను నేను, ఎన్నో నా కళ్ళ ముందు జరిగినటువంటి పరిస్థితులు నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. అందుకే ఏ టైం ఎట్లా ఉన్నా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతా. ఎన్నో సందర్భాల్లో ఆశ్చర్యకరంగా చాలా దూరం నాకు తెలియకుండానే నేను వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు ఆశ్చర్యపోయేవాడు, ఎందుకు పాస్టర్ గారు వచ్చాడంటే ఏదో సమస్య కనబడుతుంది. అవును, సమస్య ఉన్న స్థలంలోకే దేవుడిని నడిపిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తే 4 వ్యక్తుల గురించి నేను చెప్పాను. వాళ్ళని తీసుకురాలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం కూడికైన తర్వాత వారిని కలవకపోతే నష్టపోయేది మనమే. దేవుడు చెప్పిన తర్వాత చెయ్యక తప్పదు. కాబట్టి వారిని మనం కలుస్తాం. వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే నిద్రపోలేదు. వాస్తవానికి 5:30కి వెళ్ళాను, నిద్ర పట్టలేదు. ఆ 5:30 గంటలకి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 6 గంటల టైంలో ఆ దేవుడు నాకు ప్రేరేపణిస్తూ ఉన్నాడు, అన్నమ్మక్కతో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈ వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఫోన్లు. ఆ ఫోన్లు మాట్లాడి మర్చిపోయా. తర్వాత నేను బయలుదేరి వచ్చేటప్పుడు తనే ఫోన్ చేసి మేమే వస్తున్నాం అయ్యా అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎప్పుడు దేవునితో మనం పెనవేసుకుని ఉంటే ఇవి కాదండి, ఇంకా అద్భుతాలు దేవుడు చూపిస్తాడు, ఇంకా ఆశ్చర్యకార్యాలు దేవుడు చూపిస్తాడండి. అందుకే మన చేతులు ఎప్పుడు బోర ఉండాలి, ఎప్పుడు చెప్పేవారుగా ఉండాలి. నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఇంట్లో పడుకున్నాం అనుకోండి, ఇంట్లో పడుకున్నవాడు ఇంట్లోకి వెళ్ళిపోతాడండి. ఎప్పుడైతే మనం లేచి ప్రభు పరిచర్య కొరకు మనం పరుగులు తీస్తామో నూతన శక్తిని ఇస్తాడు, ప్రాకారాలను కూలగొడతాడు దేవుడు. హల్లెలూయా. మీరు గట్టిగా హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ యెహోషువ అంటున్నది, గట్టిగా కేకలు వేయండి, దేవునికి మహిమ వచ్చేలాగా మీరు చేయండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా బూరలు ఊదడం ప్రారంభించారు. ఇక్కడ మీరు చూస్తారు, మందసం మోస్తూ బూరలు ఊతున్నప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోవటం మీరు చూస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ప్రాకారాలు కూలిపోతున్నాయి. ఆ ప్రాకారాలు కూలదోసిన వాడు దేవుడు అండి. ఎలా కూలదోశాడయ్యా అంటే మన నోట ఎప్పుడు స్తుతి ఉండాలి. 2వ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనా పరుడండి దావీదు మహారాజు. ఒకటి ఎప్పుడు స్తుతించేవాడు, 2వది ప్రార్థనా పరుడు. ఈరోజు స్తుతించే వాళ్ళు స్తుతి నీ స్థితిగతులను మార్చేది. ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తావో నీకున్న దీన స్థితి, నీకున్న దరిద్ర స్థితి, నీకున్నటువంటి బాధకరమైన స్థితిలో నుంచి నువ్వు బయటికి రావటానికి అవకాశం ఉంది. ప్రియులరా, స్తుతి నీ నోట లేకపోతే నీ దరిద్రత పోదండి. స్తుతించట నువ్వు అలవాటు చేసుకోకపోతే ఎప్పుడు స్తుతించాలి? దావీదు మహారాజు చెప్పనే చెప్పాడు. ఎప్పుడు స్తుతించాలంట? ఎప్పుడండి?
ఆదివారం అంటారు, శుక్రవారం అంటారు, ఏ వారం అయితే మనకేందండి. క్రైస్తవుడు నిత్యము స్తుతిస్తూ ఉండాలి. ఆయన కన్ను దృష్టి భూలోకం అంతా మన మీద సంచరిస్తూ చూస్తూ ఉంటుందండి, ఎవరు నన్ను స్తుతిస్తున్నారా అని. ఆ స్తుతించే వ్యక్తులలో నీవు నేను ఉందుముగాక. స్తుతి మాత్రమే నీ స్థితిని మార్చగలిగేది. అంతకు మించి నీకున్న ఆస్తియో, అంతస్తో, ఉద్యోగమో, లేకపోతే నీకున్న జనమో, నీకున్న బలమో ఏది నీ స్థితిగతులు మార్చలేవో. నీ స్థితిగతులు మార్చగలిగేది నీ స్తుతి మాత్రమే. నువ్వు స్తుతించటం వలన మాత్రమే, నువ్వు బోర పట్టుకోవటం వలన మాత్రమే ప్రాకారాలు కూలిపోతాయి. అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారం కూలిపోవును గాక. హల్లెలూయా. ఆమేన్ లేని బ్యాచ్ ఉందంట ఒక బ్యాచ్, హల్లెలూయా లేని బ్యాచ్ ఒక బ్యాచ్ ఉందంట. అర్థమెట్టిగా చెప్పలు కూడా తెలుసు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థనా పరుడు ఎవరు? దావీదు మహారాజు. ఎంత ప్రార్థనా పరుడు అంటే ఆయన గురించి మనకు చాలా తెలుసు. నేను రాత్రంతా కన్నీరు గార్చి ఏడ్చి 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 అలసిపోయానయ్యా. అసలు మీకు తెలుసా, రాత్రంతా ప్రార్థన చేస్తే ఎంత భారం దిగిపోయిందో, ఎంత ప్రత్యక్షత ఇస్తాడో దేవుడు, ఎన్ని విషయాలు మాట్లాడతాడో. ఎన్నో విషయాలు మాట్లాడతాడండి, గొప్ప గొప్ప రహస్యమైన సంగతులు చెప్తాడు. అందుకనే ఇర్మీయా గ్రంథంలో అంటుంటాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు సమాధానం ఇస్తాను. నీవు గ్రహింపలేని, నీకు తెలియని రహస్యమైన సంగతులు నీకు మాత్రమే నేను బయలుపరుస్తాను. ఎప్పుడు బయలుపరుస్తానండి? నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉండినప్పుడు అండి. కానీ ప్రార్థనా పరులు అనుకుంటాం, ప్రార్థన చేయలేమండి. భక్తి పరులు అనుకుంటాం, మనలో భక్తి కనపడదండి. అలా చెప్పుకుంటూ బతికేస్తున్న క్రైస్తవ తరం ఒకటి ఉంది. ఆ తరం ఇదే. గతంలో మీకు చెప్పాను, దేవునికి వ్యతిరేకమైన తరం ఒకటి లేచింది అని. ఇప్పుడు ప్రార్థనకు వ్యతిరేకమైన తరం ఒకటి లేచిందండి. ఆ ప్రార్థనకు వ్యతిరేకమైన తరం ఏదో కాదు, నీవు నేనే. ప్రార్థనా పరులను చెప్పుకుంటాం, కానీ మన భక్తి కనపడదాం, భక్తిలో ఉన్న శక్తి కనపడదాం. ఆదివారం కాబట్టి ప్రార్థనకు వచ్చాం, మిగతా రోజులు ప్రార్థనకు రాలేం. ప్రియులరా, ఏదైనా శుభకార్యాలకి, ఏదైనా ప్రార్థన కార్యక్రమాలకి వెళుతూ ఉంటాం, ఉపవాస కూటాలకు రాలేమండి. ఇదా నీ భక్తి? ఇదా నువ్వు నేర్చుకుంది ప్రభు దగ్గర? ప్రార్థనా పరులై ఉండాలి ప్రియులరా. ఎప్పుడు ప్రార్థించాలి తెలుసండి? లేమిలో, కలిమిలో, కష్టములో లేనప్పుడే ప్రభు. మనందరి పేర్లు ఉండాలి. ప్రార్థన నీకు దేవుడిచ్చిన గొప్ప వరం. చూడండి, దావీదు మహారాజు ఎప్పుడు చూసిన దేవుని దగ్గర వినయముతో, విధేయతతో, భక్తితో ప్రభు కృపకు ఎదురు. రోజు మనుషుడు దయ కొరకే ఎదురు చూస్తున్నాడు, అధికారి దయ కొరకే ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని దయ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ పరిశుద్ధ గ్రంథములు అంటాయి, పక్షులు ఈ దయ కొరకు కనిపెట్టుచున్నవి. హల్లెలూయా. అవన్నీ నోరులేనివి కాబట్టి దేవుని దయ కొరకు, దేవుని యొక్క సంకల్పాన్ని కొరకు కనిపెడుతున్నాయి. నీకు దేవుడు అనంత జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, కానీ నువ్వేమో మనుషుల దయ కొరకు కనిపెడుతున్నావు. మనుషుల దయ శాశ్వత కాలం ఉండదు మన మీద. మనుషుల దయ ఎప్పుడు నిలిచి ఉండదు ప్రియులరా. దేవుని దయ నిలిచి ఉండిద్ది. దేవుని దయ, దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది, మేఘములంతా ఎత్తున్నది. మేఘములంతా ఎత్తున్నది. ఆ ఎత్తైన కృప, ఆ ధన్యత నీకు కావాలంటే దావీదు వలె ప్రార్థనా పరులై ఉండాలి. చదువుదామా? 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుసు అలసి ఉన్నాను ప్రతి రాత్రి. వినండి ప్రియులారా, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు నీవు? ఉదయాన్నే లేచినప్పుడు, ఉదయాన్నే ప్రభా నన్ను లేపావయ్యా, ఈరోజు ఉండటానికి తినటానికి ఇవ్వండి ప్రభా. ఇది కాదు ప్రార్థన. ప్రతి రాత్రి మూలుగులు ఎడవాలి. ఆ మూలుగులు ఎప్పుడు చేసి అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు, ఆ పడిపోయిన తర్వాత కూడా లోపల నుంచి ఆత్మ ప్రార్థన చేయాలని ఇక మూలుగులు విడుస్తూ ఉంటుంది. శరీరం అయితే సహకరించదు. లేచి ప్రార్థన చేద్దామని ఆలోచన వచ్చింది, కానీ లెగవలేమండి. లోపల మాత్రం, దేవా నీ శరణు వచ్చి ఉన్నానయ్యా, నేను నీ పాదముల దగ్గర ఉన్నానయ్యా, నేను మూలుగుతూ అలసి ఉన్నానయ్యా అని ఆ లోపల హృదయములో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాడు దావీదు మహారాజు. ఎప్పుడు అంటే బాధ వచ్చినప్పుడు కాదండి, ఎప్పుడు అంటే సంతోషం వచ్చినప్పుడు కాదండి, ప్రతి రాత్రి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏముండాలి? ప్రతి రాత్రి ప్రార్థన ఉండాలి.
మీరు అడగండి ఒక మాట, అయ్యా అన్నయ్య ఇంటి దగ్గర మేము ప్రార్థన చేసుకోవచ్చా, మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చా? నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయలేవు, చేయనివ్వదు కూడా సాతాను. అందుకే దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చేది. మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీతో పాటు ఇంకొక ఇద్దరు వస్తూ ఉంటే వాళ్ళిద్దరితో కలిసి ప్రార్థన చేస్తుంటే అదొక మేడగదిగా మారిపోతుంది. ఆ మేడగది ఏదంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన మేడగదిగా మారిపోవునుగాక. అందుకే సంఘములో రోదనము చేయవారిని కనిపెట్టండి, వారిని పిలువనంపండి, వారిని తీసుకురండి. వారు ఏం చేయాలంట? రోదన చేయాలి దేవుని సన్నిధిలో, విజ్ఞాపనలు చేయాలి దేవుని సన్నిధిలో. పరిచర్య జరగాలంటే విజ్ఞాపన ఉండాలి. నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చుంటావు, 8ంటికి ప్రార్థన చేసుకుందాం అనుకుంటావు, ఏ సీరియల్లో పెట్టుకుంటావు, ఎవరో నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఏ ఫోన్ వచ్చింది, వాళ్ళతో గంటలు మాట్లాడేస్తాం. ప్రార్థనకు ప్రాధాన్యత లేదు. ఈ ఫోన్ కనిపెట్టిన తర్వాత ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ఎంతసేపు ఫోన్లో చూసుకోవటం, చాట్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఇదే సమరాలు జరిగిపోతున్నాయి ప్రియులారా. అందుకనే ప్రతి రాత్రి ప్రభు దగ్గరను గడపాలి. నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను, ప్రభా ఒక్క రాత్రి కూడా, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నీ పరిచర్యలు వాడుకో ప్రభు అన్న. ఎందుకో తెలుసండి, ఇంటి దగ్గర ఉంటే అవి ఇటు పెట్ట, ఇవి అటు పెట్ట, పనికి మన పనులన్నీ చేసుకుంటుంటాం. కానీ ప్రభు సన్నిధిలో ఉంటే ఒకటే పని, ఆయనను ఆరాధించుట మాత్రమే. రాత్రి 5 గంటలకు బయలుదేరాం, తెల్లారి 5 గంటలు అయిందండి. చూడండి, ఆ 12 గంటల సేపు దేవుని పనులను ఉన్నామండి. ఇంకా వేరే ఆలోచన మా మైండ్లో రాదు, వేరొక ఆలోచన మా ఆలోచనలో రాదు. ఏమైనా తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎక్కడ పడుకుందామా, ఎక్కడ కూర్చుందామా, ఏమి రావండి, ఏమి రావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతసేపు ఏం పాడుతున్నారా, ఏం చేయాలా, ఎలా చేసుకోవాలా, దీని గురించి ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది. అందుకనే ప్రభుతో సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎంత గొప్ప ధన్యత అండి. దేవునికి మహిమ కలుగును. నేను రాత్రి అంతా ఏం చేస్తా, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు త్యాల చేయుచున్నాను. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోతుంది. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో ఏమండాలో తెలుసండి, ఆ ప్రార్థన ఎలాంటిదంటే మూలుగుతో కూడుకున్న ప్రార్థన అయి ఉండాలి. మూలుగుతో కూడుకున్న ప్రార్థన. యోధా రాసిన పత్రికలు అంటాడు చక్కటి మాట, మీరు పరిశుద్ధాత్మతో రావటానికి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటామో, దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు, అన్య భాషలు మాట్లాడుతుంటప్పుడు నీతో పాటు అనేక మంది దూతలు వచ్చి కూర్చుంటారు. వారితో మాట్లాడటమే పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన జీవితం. హల్లెలూయా. యాకోబు ఒక్కడే కూర్చున్నాడండి. యాకోబుకు పెద్ద దేవదూతల సమూహాన్ని కనిపించేశాడు దేవుడు. కాబట్టి ప్రార్థన కావాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన కావాలి, విజ్ఞాపన కావాలి. వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు ప్రతి సమయంలో ప్రార్థన కావాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే, ఖాళీ ఉంటే కాసేపు కూర్చుందాం, ఖాళీ ఉంటే కాసేపు ఏమైనా మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడుకుంటారు? ఓట్ల గురించి మాట్లాడుకుంటారు, జనాల గురించి మాట్లాడుకుంటారు, లోకుల గురించి మాట్లాడుకుంటారు, కాకుల గురించి మాట్లాడుకుంటారు. మనుషుల గురించి మాట్లాడుకోండి. కాకులు ఏం చేసింది నిన్ను? ఆ కాకు ఉంది, మిడిమాలప కాకి ఎప్పుడు వచ్చిందో ఎత్తుకుపోయిందండి, పిల్లాడి దగ్గర గొట్టం ఎత్తుకుపోయిందండి. కాకుల గురించి, లోకుల గురించి మాట్లాడుకోవటమే. నీ జీవితాన్ని గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా? నీ బ్రతుకు గురించి నువ్వు ప్రశ్నించావా? నీ ప్రవర్తన గురించి నీ ఆత్మను అడిగావా? అడగలేదే. ఎంతసేపు ఎదుటి వ్యక్తి. అందుకే అంటాడు, నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వాని కంటిలో నలుసును చూడొద్దు. నలుసు కనపడదు, దూలం కనపడింది. నువ్వేమనుకుంటున్నావంటే నీ కంటిలో దూలం లేదు అనుకుంటున్నావు. అది దూలంగా ఉందని సాక్షాత్తు నా దేవుడు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో మొదట రాయి తీసివేయండి. ఒక్కళ్ళు కూడా వేయలేకపోయారండి. అందరు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారండి. అంటే మనమే పరీక్షించుకునే స్థితిలో మనం ఉండాలి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించే పరిస్థితి మనకు రాకూడదు. దానివల్ల మనమే శ్రమంలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. దావీదు లాంటి వాడు కాదండి. దావీదు ప్రార్థన పరుడు, విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తి అండి. ఇక్కడ వాక్యం చూద్దామా? నీవు నన్ను పరిశోధించి
తెలుసుకొని ఉన్నావు. ఆయన అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావయ్యా, నా బ్రతికేంటో నువ్వు తెలుసుకున్నావయ్యా అని అంటున్నాడు. తర్వాత, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును ఏం తెలుసుకోవాలండి? హృదయాన్ని తెలుసుకోవాలంట. ఇక్కడ నాకు హృదయం అర్థమైద్దని అన్నవాళ్ళు, ఎదుటి వ్యక్తి మనసు ఏంటో నాకు అర్థమైద్ది అన్నవాళ్ళు ఎత్తని చెయ్యి. ఎవరు లేరు. మరి ఎలా మాట్లాడతా మిడిమాల మాటలు? మనసేంటో నీకు అర్థం కాదు కదా, పై రూపాన్ని చూసి ఎలా మాట్లాడతావు? వీడు ఎర్రగున్నాడు, చక్కగున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి అందంగా ఉందని ఎలా మాట్లాడతావు నువ్వు? ఆ అమ్మాయి లోపల హృదయం కదా, ఈ శరీరం తీసుకెళ్ళి కాల్చేయాలి కదా, మళ్ళీ తర్వాత పెట్టులో పెట్టి ఆ పురుగులు పట్టేసేది కదా. శరీరం గురించి నీకెందుకు? అందం మోసకరం అని చెప్తుంది కదా. మరి పై శరీరాన్ని చూసి ఎలా అంచనా వేయగలుగుతున్నావు? ఈడు చూడంట బాగుందంట. ఏంటి, పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు అతయ్య ఎట్టున్నారు, అబ్బో ఈడు చూడు బ్రహ్మాండంగా ఉంది, 2 రోజులకే పెళ్ళి, 2 రోజులకే తలకాయల పళ్ళు కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం. ఈడు చూడు ఏమైంది? అప్పుడు పెద్దలు చూసింది, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూశారండి. గట్టిగా 3 ముళ్ళు వేసి గట్టిగా కట్టారండి, బిగిచ్చి కట్టారు. మేనత్త కూడా మధ్యలో అడ్డం వచ్చి కట్టించింది. ఎన్ని చేసిన ఆఖరికి 3 రోజులకే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? ఈడు జోడు నువ్వేం చూస్తావా? వాళ్ళ లైట్ చూస్తావా? వాళ్ళ రంగు చూస్తావా? వాళ్ళ కళ్ళు చూస్తావా? వాళ్ళ మొక్కలు చూస్తావా? అమ్మాయి కొంచెం నడువు, బాగా నడుస్తుంది. హంస నడక. ఏం నడక అని? హంస నడక. ఇంకా కాకి నడక అలా హంస నడక నడుస్తుందంట. అబ్బాయి ఎట్రా, పిల్లోడు మంచి హైట్గా ఉన్నాడు, వెయిట్గా ఉన్నాడు, దుడువులాగా ఉన్నాడు, ఏం పర్లేదు, ఈడు జోడు శుభ్రంగా సరిపోయింది అంటారండి. చేస్తారండి. 3 నెలల తిరకతలకే వాంతులు వస్తాయి అనుకుంటున్నారా? వాంతులు రావండి. ఈ మొగుడు కొట్టుడికి ఆ కర్ర తీసుకొని కొట్టి తిట్టి చెప్పేదానికి ఈవిడ వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చుంది. అంతే. 3 నెలలే ఈ కాపురం. దేవునికి స్తోత్రం. అంటే ఎదుటి వ్యక్తి మనసు నీకు తెలియనప్పుడు, ఆ మనసులో నీకేముందో అర్థం కానప్పుడు ఎలా నువ్వు ప్రశ్నించగలుగుతావు? ఎలా ఒక వ్యక్తిని చిత్రీకరించగలుగుతావు? ఒక వ్యక్తిని ఎలా మాట్లాడగలుగుతావు? నీ సహోదరి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ తోబుట్టులు కావచ్చు, లోకులు కావచ్చు, ఇంకా వేరే దేశపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎలా మాట్లాడతావు? వాళ్ళ మనసు నీకు అర్థం అవ్వాలి కదా. ఆ మనసు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట, దావీదు అంటున్న మాట, నీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదో. ఏంటది? మంచు కాదు, మనస్సు. చెప్పండి, మనస్సు. లోపల హృదయంలో ఉన్న ఆలోచన ఎవ్వరికీ తెలియదు అంటాడు. దేవుడు చూపిస్తే తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసిద్ది అనుకోండి, ఒక్కడి మనస్సులో ఏముందో ఎవడికి తెలియదు. తెలియచేసేవాడు దేవుడొక్కడే. అందుకనే దావీదు అంటున్నాడు, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నిన్ను నువ్వు పరీక్షించుకోలేవా? నాకు తెలీదు. నీ భార్య ఉందిగా, ఆవిడికి కూడా తెలియదు. నీ చుట్టుప్రక్కల సైన్యం ఉందిగా, వాళ్ళకు కూడా తెలియదు. మరి తెలిసిన వాడు ఎవరు? దేవుడు ఒక్కడే. నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఏం చేయాలంటండి? అన్ని అపార్థాలే వస్తాయి. ఒక మనిషిలో ఉన్న స్వభావం, ఆ మనిషి మనకు అర్థం కానంత కాలం ఎవరైతే చెప్పినా నమ్మేస్తూ ఉంటాం, ఎవరైతే చెప్పినా వినేస్తూ ఉంటాం. ఇదే చెప్పుడు మాటలు అంటారు. వీటినే చెప్పుడు మాటలు అంటారు. ఎలాంటి అంటే, కొత్తగా పెళ్ళినటువంటి ఒక కోళ్ళలో, అంటే కోళ్ళకు కొత్తగానే పెళ్ళి అవుతుంది ఈ మధ్య, ఆ కోళ్ళలో పక్కింటి తిరిగి వెళ్ళింది అనుకోండి. వెళ్ళినప్పుడు మీ అత్తుందే ఇలా, మీ అత్తుందే అలా, ఇవన్నీ చెప్పేదానికి ఈవిడ మనసు ఏమైపోయిందండి? పూర్తిగా నాశనం అయిపోయి పాడైపోయిందండి. ఇక ఇదే నెగిటివ్లో ఉంటుంది ఈవిడ. ఎప్పుడు మా అత్తిలా అంట ఇలాంటి మాటలు ఇనిద్ది. కానీ అసలు నిజంగా మా అత్త ఇంత మంచిది కదా అని ఎప్పుడు కూడా మనసు పెట్టి ఆలోచన చెయ్యదు. మా కోళ్ళు ఎంత మంచి మనసు కలిగిందని తను కూడా ఆలోచన చేయదు. ఎవరో చెప్పారు, అది మనసులో పెట్టుకుంది. ఎవరో వచ్చి ఇది నిజమా, దేవుడు తినద్దని చెప్పాడా, మీకు దేవుడు అన్యాయం చేశాడు, ఇది తిన్ను దినమును మీరు దేవతల వలె అవుతారు. ఏం చెప్పింది? ఎలా అవుతారంట? దేవతలంటే అంతకు ముందు వరకు ఆదామా అని పిలవగానే వీళ్ళిద్దరు సార్ చెప్పండి సార్ అని ముందు పరిగెత్తుకొచ్చేవాడు. ఇప్పుడు సార్ అనే పని లేదు. ఆయన నీవు ఈక్వాలిటీ, ఇద్దరు సమానమే, మీ ఇద్దరు ఒకే రేంజ్లో ఉంటారు. రేంజ్ కోరుకుందండి. అందుకే అంటారు, కొండనాలికి పోతే
అది కొండనాలికి పోతాం అంటే ఇదే. రేంజ్ కోరుకుంది, దేవునితో సమానత్వం కోరుకుంది, దైవత్వాన్ని కోరుకుందండి. అందుకనే ఇక్కడ కుదరవులమ్మని చెప్పి ఆ తోటల నుంచి బయటికి నెట్టేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ స్వభావము దేవుడు ఒక్కడే పరీక్షించగలుగుతాడు. నీ హృదయాన్ని దేవుడు ఒక్కడే పరీక్షించగలుగుతాడు. ఎదుటి వ్యక్తి గురించి నీకు తెలియదు, నీ గురించి తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు సుమారు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు భార్య భర్తలుగా బ్రతికినటువంటి ఆ సావుకురు ఇస్రాయేల్ గారు, అలాగే అన్నమ్మ గారిని బట్టి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటుంటాడు. నేను అప్పుడే చెప్పా, వద్దు నాయన, నా మాట ఏమంటే వెనకొని గబగబు చేసుకున్నాడు. అసలు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటుంటాడు. అయ్యా నాయన నీతో అసలు నేను యాగలేకపోతున్నాను, నీకు ఇప్పటికి నేను అర్థం చేసుకోలేపో అంటే ఇన్ని సంవత్సరాల ఈ యొక్క దాంపత్య జీవితంలో ఒకళ్ళంటే ఒకళ్ళకే తనకి ఎప్పుడు అన్నం పెట్టాలో తెలియదు. ఆ అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ అన్నం కావాలో లేదో కూడా తెలియదు. మంచినీళ్ళు ఇచ్చిందో లేదో తెలియదు. ఏమయ్యా తీసుకున్నావా అని అడిగింది. అన్నం పొయ్యి పెట్టా చూసావా అని అడిగిద్దాన్ని. అంటే ఏం తెలియలేదండి, ఒకరి గురించి ఒకరికి తెలియలేదండి. ఈ 50 సంవత్సరాల దాంపత్య జీవితంలోనే దగ్గరున్నటువంటి వీళ్ళకే తెలియకపోతే నీది తిప్పి కొట్టిన అనుభవం ఎంతంటే మా అంటే 10 సంవత్సరాల యేసయ్యతో సంబంధం. ఈ 10 సంవత్సరాల్లో ఆదివారానికి ఒక్కసారి, సభలకు ఒకసారి వచ్చే పేడమొఖం నీది. నీకు దేవుడు ఎట్ట అర్థమవుతాడు చెప్పండి? రోజు కమ్యూనికేషన్ ఉండవాడే అర్థం కావట్ల. గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో. ఆమెకి ఏం కావాలో వీడికి తెలియదు, వీడికి ఏం కావాలో ఆమెకి తెలియదు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం తప్ప ఏమి గొర్రె పేగు కూడా తెగదండి వీళ్ళ. దేవునికి స్తోత్రం. గొర్రె పేగు కోసేవాడిని తీసుకొచ్చి కోపించాలి, కానీ మీ ఇద్దరు ఎంతసేపు కోద్దాం అనుకున్నా కానీ కత్తి దొరకదు, గొర్రె దొరకదు మీకు. కాబట్టి మీ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో ఒకరంటే ఒకరికి అర్థం కాలేదు. యేసయ్య అర్థం కావాలంటే అనంత జ్ఞాని, ఆయనకి దగ్గరగా ఉంటే తప్ప దేవునికి అర్థం కాడు. హల్లెలూయా. ఒక ఆయనంట బాగా చదువుకున్నాడంట. చదువుకొని మంచి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంట. ఏది చూసినా నెట్లో కొట్టేస్తున్నాడంట. నెట్లో కొట్టేస్తామంటే భార్యకి కొత్తగా పెళ్ళయింది. సరే వాళ్ళిద్దరు కొత్తగా చేసుకున్నారు అనుకోండి. కొత్తగా పెళ్లి చేసుకుని చక్కగా వచ్చి ఏమండి ఈ చిక్కుడుకాయల కూర ఎలా వండాలో నాకు తెలియట్లేదు, కొంచెం నెట్లో కొట్టమనగానే, సాఫ్ట్వేర్ కదండి, ఇట్లా భార్య ఇంకా చూస్తే టక్ కొట్టేశాడు. చిక్కుడుకాయ కూర వచ్చేసింది, దాని ఇంకా చూస్తే వండేసిందండి. సూపర్గా ఉంది, సూపర్గా వండేసింది. వంకాయ కూర వండింది, చికెన్ కర్రీ వండింది, చికెన్ ఫ్రై వండింది, చికెన్ ఫ్రాన్స్ పోయి వండేస్తా ఉందండి. కొడుతున్నాడు వస్తున్నాయి తింటా ఉన్నారు, బాగానే ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఒకరోజు ఈయనకి బాగా బిజీ ఎక్కువైపోయింది. బిజీ వచ్చేసి ఏమండి నేను గుత్తి వంకాయ కూర తినాలనుకుంటున్నాను, ఇది ఎలా చూడమంటే, ఇప్పుడు కాదు కాసేపు ఆగు, నాకు చాలా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందంటే కోపంతో అలిగి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల మట్టి నీకు చెప్తానున్నాను, పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు అడిగిన ప్రతి కూర చెప్పాను. ఈ కూర చెప్తాను కాసేపు ఆగమంటే నన్ను అర్థం చేసుకోలేకుండా వెళ్ళిపోయావు. ఓ గూగుల్ తల్లి, ఎలా వీళ్ళని హ్యాండిల్ చేయాలి తల్లి అని చెప్పి గూగుల్లో కొట్టాడంట భార్యని ఎలా హ్యాండిల్ చేయాలని. చేయగానే ఏ కూర కొట్టినా వరుసనే 10 కూరలు వచ్చాయంట. చిక్కుడుకాయ కూర రకరకాలు వండుతారు, పాలు పోసి వండుతారు, పాలు లేకుండా వండుతారు, ఉప్పు వేసి వండుతారు, ఉప్పు లేకుండా వండుతారు. తెలుసా మీకు? ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఉప్పు లేకుండా వంకాయ కూర వండాడు. వాళ్ళు వేస్తారులే వండుకున్నారు, ఉప్పు కాదు కారం లేకుండా. వాళ్ళు వేస్తారులు అనుకున్నాడు, ఈయన మర్చిపోయాడు. వాళ్ళు అలాగే తినేసి వెళ్ళిపోయారట. జరుగుతూనే ఉంటాయి ఎప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. సరే, ఈవిడ అర్థం చేసుకోపోయేదానికి ఒక్క కూర కొట్టంగానే దాని వెనకమాల అమ్మమ్మది, తాతయ్యది, పుల్ల ఇది అన్ని కూరలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఈ ఆపరేట్ చేసేది, హ్యాండిల్ ఎలా చేయాలని చెప్పి భార్య గురించి అడిగితే వైట్ పేపర్ చూపించిందండి. వైట్ పేపర్ చూపించి కింద ఏమని రాసిందంటే, మేము ఇంకా వెతుకుతున్నాము అన్నారంట. దేవునికి స్తోత్రం. ఏం వెతుకుతున్నారు? భార్యను ఎలా అర్థం చేసుకోవాలో వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఈ భార్య అర్థం గారా మా పులి ఏమంటాడు, అర్థం గారా అంటున్నాడు. ఏం చేసిందో మరి, అర్థం గారండి. ఎట్లా అర్థం అవుతారండి? తన మనస్సులో ఉన్నది ఎవరికి అర్థమైతే ఎవరికి అర్థం కాదు, నా దేవుడికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే దేవుడు నీతో చూటిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను చూశాడు కాబట్టి, నీ హృదయాన్ని చూశాడు కాబట్టి, నీ ఆలోచన చూశాడు కాబట్టి, నీ తలంపులు చూశాడు కాబట్టి, నీ ప్రవర్తన చూశాడు కాబట్టి, దేవుడు ఆయా సమయాల్లో వాక్యం ద్వారా, సాధకుల ద్వారా, ప్రవచనం ద్వారా, స్వరము ద్వారా నీతో మాట్లాడి నీ జీవితాన్ని క్రమపరచాలని చూస్తాడు. క్రమపరచాలని చూసినప్పుడు ఆ రోజే వచ్చింది నీకు ఏంటిది? ఎప్పుడు రానంత కోపం అయ్యగారి మీద,
ఈరోజు నా గురించే చెప్పాడు. మరి నీ గురించి కాక నా గురించి చెప్పుకుంటాను వచ్చానండి. వాక్యం అనేది చెప్పడానికి వచ్చింది నీ కోసమే. దేశం వాళ్ళ కొరకు అయితే ఓ రూమ్లో కూర్చొని కెమెరా కూర్చొని ఆ లైవ్లో వినిపించేవాడిని, వాళ్ళ కోసం కాదు, నీ కోసమే నన్ను పంపించాడు దేవుడు. నా కొరకే చెప్పాడు, నీ కొరకే. మరి నీ కొరకే దేవుని వాక్యం. ఎందుకని? నీ తలంపులు చూశాడు దేవుడు, నీ ఉద్దేశాలు చూశాడు దేవుడు, నీ ఆలోచనలు చూశాడు దేవుడు. అందుకని నీతో మాట్లాడమని చెప్పాడు. 2 తలంపులు కలిగి ఉండమని చెప్పాడు. 1, లోకులు కాకుల మాటలు వినకుండా ఎప్పుడు యెహోవాను స్తుతించు. 2, ప్రార్థనా పరురాలుగా ఉండు. స్తుతించుట వలన నీ పరిస్థితి మారిపోతుంది. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి, నీ జీవితం చక్కబడుతుంది. దేవుడే నీ హృదయాన్ని పరిశోధించి క్రమమైన పద్ధతిలో ప్రభుని నడిపిస్తాడు. అందుకనే ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. మిగిలిన అంశాలు నేను తర్వాత చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మయ్య బ్రతికిపోయాను వాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఫోన్ వెరీ గుడ్. క్రీస్తునందు ప్రియులారా, 2 అంశాలు మీ ముందు ఉంచి పెట్టాను. దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీలండి. ఈ మంది ఎక్కడికి వెళ్ళాలి? నేడికి యజమానుడు ఉంటేనే నడుస్తాయి గొర్రెలు. కానీ ఈ మధ్య ఈ కాలంలో ఉన్న గొర్రెల కంటే యజమానుడు ఆ గొర్రెలు అయ్యే నడుచుకొని వెళ్ళిపోతున్నాయండి. పోనండి, ఎక్కడికోసం అక్కడికి వెళ్తా ఉంటే అట్లా వెళ్తే ఏ ముళ్ళ మీద కాలు ఎత్తావో జాగ్రత్త. ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ ఈ కాపరి రావాలి, దాన్ని కొయ్యాలి, ముళ్ళు తీయాలి, కట్టు కట్టాలి. ఎందుకు ఆ బాధ? ఏదో అంటారా, అడుసు దొక్కడం దేనికి, కాలు కడుక్కోవడం దేనికి అంటారు. ఎక్కడ పడితే అక్కడ పోబోకండి. చూసిందల్లా పచ్చగడ్డి కాదు, ఆ పచ్చగడ్డికి కింద ముళ్ళు ఉంటుంది. గులాబీ చూడగానే వావ్ అంటావు, దాని కింద ముళ్ళు ఉంటుంది, గుచ్చుకుంటుంది. ఆ విషయాన్ని కనిపెట్టాలి. చాలా పచ్చిక చూడగానే అందరు ఆశపడతారు, గొర్రెలు తీసుకుని అక్కడ మేపుతుంటారు. పచ్చికకు ముళ్ళు ఉంటుంది తెలుసా మీకు? గడ్డి కూసిన మొహం అయితేగా మనం ఎప్పుడన్నా. పచ్చిక కూడా ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏ గడ్డి పడితే ఆ గడ్డి గీదకు పెట్టకూడదు. దాని కడుపు పాడైపోయింది, అది ఇచ్చే పాలు పాడైపోతాయి, దాని తర్వాత మనం పాడైపోతాం, దాని తర్వాత మన పిల్లలు పాడైపోతారు, అస్వస్థత పాడైపోతాం, హాస్పిటల్కి వెళ్తాం. మనకు ట్రీట్మెంట్ ఇచ్చే నర్సులు కూడా మన వలన ఇన్ఫెక్షన్ వచ్చింది, అక్కడ తిరిగే డాక్టర్కి వచ్చింది, ఆడ పని చేస్తే ఆ పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆయమ్మలో, వాళ్ళకు కూడా వచ్చింది. ఆ హాస్పిటల్ మొత్తం పాడైపోయింది నువ్వు ఒక్కదాన్ని చేసే దాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చరిత్ర ఉందా? అవును, ఎంత చరిత్ర ఉంది. నీ నోటి దూల అంతలాంటిది. నువ్వు మాట్లాడే మాట నీ కుటుంబాన్ని నాశనం చేయటం కాకుండా నీ చిన్నోడు, పెద్దోడు, బుజ్జోడు, గజ్జోడు, వాడిది విడిది కొంపలు మొత్తం తగలబెట్టింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే 4 గంట పొద్దున లేచి అయ్యూ పంట 4 దండం పెట్టిందంట. తల్లిహారికి దండం పెడతా, ఏడకపోతావు, ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు నోరు జారి ఒక్క మాట కూడా మాట్లాడబాకంటదంట. ఎందుకు? లోడలోడ మాట్లాడి లోపల కూర్చుంటుంది. ఆ తర్వాత ఈపు సాపు అయ్యిద్ది, అంతే. బాధపడతారంతే. చిన్నోడైనా పెద్దోడైనా ఎంతటోడైనా సరే, ఆడపిల్లైనా మగపిల్ల ఎవడైనా సరే, ఒక్కడెళ్ళి బయటికి వెళ్ళి ఒక్క మాట అన్నాడా ఇక మామూలుగా ఉన్నది పరిస్థితి. అసలే ఊరు అంటుందండి, వార్ అంటుందండి పరిస్థితి అంతా కూడా. అందుకనే మనం ఏం చేయాలంటే మన నోరుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. నీ హృదయము ఎదుటి వాని హృదయాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే నువ్వు మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి నీకు అర్థం కానప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దాని గురించి దేవుడు నిన్ను ఒక దినాన పరీక్షలకు తీసుకొస్తాడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఆన్సర్ అడుగుతాడు ప్రియులారా. అప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మనందరం బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై మా శేష జీవితాన్ని గడపాలి. ఇక్కడ బైబిల్ చెప్పినట్లుగా మనకు తెలియాల్సిన సంగతి ఏమిటంటే ప్రార్థనా పరులై ఉండాలండి. యాకోబు ప్రార్థన పరుడై ఉన్నాడు కదండి. యాకోబు అంత ప్రార్థనా పరుడు కాబట్టి యాకోబు స్థితిని దేవుడు మార్చాడండి. ఎలా మార్చాడండి? ప్రపంచానికే ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. 12 గోత్రాల వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చారండి. ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ఆ యాకోబు గోత్రాల వంశము ఇదిగో రేపు నూతనంగా కట్టబోతున్న నా యేసయ్య కడుతున్నటువంటి పరలోక నిత్య రాజ్యములో కూడా వారి వంశపు పేర్లు ఉన్నాయంటే ఇది గద భాగ్యము, ఇది గద గొప్ప ధన్యత. ఆ ధన్యత నీకుందా? వంశం అనుకుంటున్నా, ఆ వంశం అనేది ప్రభు దగ్గర నిలబెట్టుకోవాలి. ఆ వంశం అనేది ప్రభు ద్వారా మాత్రమే నిలబెట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది, మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మీరు మామూలు కాదు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజులైన సమూహము. కాబట్టి సమూహముగా ఉండాలి. మనం ప్రతి రాత్రి కన్నీళ్లు విడిస్తూ దీవారాత్రులు ధ్యానిస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టాలి ప్రియులారా. 2 అద్భుతమైన విషయాలు మీ ముందు ఉంచాను.
ఒకటి స్తుతించే అనుభవం కలిగిన వాడు. స్తుతి ఎందుకయ్యా అంటే నీ స్థితిగతులు మార్చేది స్తుతి మాత్రమే. రెండవది ప్రార్థనా జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, పరిశుద్ధ జీవితం, దేవునికి అంకిత భావంతో దేవుని స్తుతించే జీవితం. కొంతమంది అవస్థతులు బట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని, వారి పరిస్థితులు మార్చుకుంటారు. అది నీకు తగుతుందా? నీకు తగుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? చాలామంది మగవాళ్ళు కూడా కాటికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? మగవాళ్ళు కూడా కాటికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏంట్రా కాటికి పెట్టావంటే, కంట్లో జొన్నలు పడ్డాయి, జొన్నలా నూగులా అది ఏదో పడింది, డస్ట్ పడింది, అది పోయిందని పెట్టుకోడంట. ఏసై చెప్పాడు వివరంగా, అరే కాటికి పెట్టుకోబాకరా, నీకెందుకురా అని చెప్పాడు. అన్యులకు రా బాబు, అది మనకు తగదరా అని చెప్పాడు. కానీ మనం నూగు పోయిద్దనో, దురద పోయిద్దనో, కంట్లో ఉన్న డస్ట్ పోయిద్దనో, నీ కన్నంతా చెడిపోయింటే ఎట్ట పోయింది? చూస్తే చూపే కరెక్ట్గా బాకపోతే నువ్వు కాటికి పెట్టుకుంటూ పోయిద్దా? చాటపరిచేవాడు దేవుడే. కొంతమంది అయితే వచ్చి ప్రార్థన చేయమంటారు, అయ్యా నాకు కళ్ళు కనపడలేదు, ప్రార్థన చేయాలి, కాటుకు పెట్టుకోమ్మ పోయిద్దే, కాటుకు పెట్టుకో కనపడితే అని చెప్పొచ్చుగా. అంటే కన్ను పోతేనేమో ప్రార్థన కావాలి, కంట్లో నూగు పడితేనేమో ఇదా తగుతుందండి మనకి? దేవుళ్ళు ఎక్కడుగుతాడు తల్లి? పరిస్థితులు బట్టి మారకూడదు. మనిషి అనేవాడు ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి. హల్లెలూయా. కాకపోతే పశువుడుగా ఉండేవాడు కాస్త లావయ్యాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు, అంతే. స్వభావం మారకూడదు. ఇది వరకు మంచోడురా, ఇప్పుడు సన్నచోడి చీ ఆ బతుకు. మన పుట్టమ్మ అంటది తీవుని బతుకునిది మాట అంటే అనిపించుకునే పరిస్థితి అండి. దేనికి మారాల్సింది ఏంటిదండి? ఏంటిది? ఎప్పుడు ఒకే రకంగా ఉండిపోవాలంతే. ప్రభువుని కలిగినటువంటి స్థితి ఎలా ఉందో అలాగే ఉండిపోవాలి. కొంతకాలమేమో దేవునితో గడపటం, కొంతకాలం అది శ్రమలు రాగానే ఊరొదులు పెట్టి ఆడకు వెళ్ళిపోవటం, ప్రార్థన ఎగ్గొట్టేయటం, స్తుతి ఆరాధన ఎగ్గొడటం, నేను కారుకు రాను అంటాం. ఇవన్నీ నీకు తగునా? నీకు పనికొస్తాయి ఇట్లాంటివన్నీ? పనికిరావు. నీకు అవకాశం ఉన్నప్పుడు పని చేయటమా, అవకాశం లేనప్పుడు 9 దాకా పడుకో లేకపోవటమా? ఇదేనా నీకు నేర్చుకుందా నువ్వు ప్రభు దగ్గర? కాదు. సావుకులు వెంబడించేటప్పుడు ఏ క్షణం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు, అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే ఎందుకు ఇది తెలుసా? నీకు చెప్పాడా దేవుడు టైం ఉందని? ఉంటాయి కొన్ని లెక్కలు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు అందరితో పాటు నాకు కూడా పడింది, అందరికీ పడిందండి. ఆ వర్షం అనేది వర్షం కుమ్మరించబడిన తర్వాత అందరి మీద పడింది. అది ఒక్కరికే పడతాకి దేవుడు పక్షపాత అండి? కాదండి. దేవుడు అందరిని దీవిస్తాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. అందులో నీవు నేను మనందరం ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకి చెప్పండి. నిజంగా నిద్రపోయే వాళ్ళని దేవుడు దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన పరులు ఎప్పుడు కదల్చబడకుండా ఉంటారండి. ఈ ప్రార్థన పరుల గురించిన జాబితా కాస్త ముందుకెళ్ళి మేము తర్వాత చెప్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. రెండే, స్తుతి ఒకటి మాత్రమే నీ స్థితిని మార్చగలిగేది. ప్రార్థన జీవితం ఒకటి మాత్రమే నీకు ప్రాకారాలు కట్టగలిగేది. ఈ రెండు నీకుంటేనే, ఈ రెండు నువ్వు లేకపోతే ఇవి ఎంత భక్తి చేసినా వృధా. మనుషులకు కనబడవలని భక్తి చేయటమే. అలాంటి భక్తి వద్దండి. నిజమైన ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది. కాల్చబడే సువర్ణము ఎప్పుడైతే బంగారం వెళ్ళి అగ్నిలో పడిద్దో దానిలో ఉన్నటువంటి డైమండ్స్ అప్పుడు బయటకు వస్తాయండి. అది లోపల కరగనంత కాలం మట్టే, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మన కాళ్ళ కింద బంగారం ఉంది తెలుసా? 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 నువ్వు చేపకెత్తండి. లేనిపోయిన బండలు తీసి తూవారు. లేదు ఇక్కడ కాదు, ఎక్కడో ఒక చోట ఉంది. కాళ్ళ కింద మట్టేది, దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలంట? కాలుతున్నటువంటి దాని మీద వేసి పోగరబెట్టి పువ్వును ఊతుంటే దానిలో ఉన్న స్వచ్ఛత బయటకు వస్తుంది. దానిలో ఉన్నటువంటి కల్మషం అంతా పొగ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ లోపల నుంచి ఆ దేవునికి అసాధ్యమైంది పొగ రూపంలో బయటకు వచ్చేస్తుంది ప్రియులారా. నీలో ఉన్న ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తుంటే నీ ఒళ్ళు మంటలు మండుతుండదు. గమనించారు ఎప్పుడన్నా? ఒళ్ళు సెగ వచ్చేస్తుంది చూసారండి. ఎందుకు వస్తుంది? ఏంటి స్నానం చేసేవేంది? కాదు కాదు, లోపల నుంచి పొగ రూపంలో, ఆవిరి రూపంలో ఆ సాతానుడు గాడు నీ మీద పనిన పంగాలన్నీ కూడా బయటికి వెలువడిపోతా ఉంటాయి. అప్పుడు నువ్వు తేలికైపోతావు. ఒక ప్రశాంతత నీకు అనుగ్రహించబడుతుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన పరులకు మాత్రమే దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రార్థన పరులుగా ఉందాం. నేను ప్రార్థన పరులుగా ఉంటానండి, స్తుతించే బిడ్డగా నేను ఉంటాను. మనుషుల కోసం కాదు, దేవుని కొరకు, దేవుని వైపు చూసే బిడ్డగా నేను బ్రతుకుతాను అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేయిని చూపించండి. కొంతమంది అటు ఇటు చూసుకుంటున్నారు.
అంటే ఆ పక్కన వాళ్ళు ఎక్కితారా లేదని. అంటే నీ జీవితం మీద నీకే ఏం లేదు, నమ్మకం లేదు. ఉంటానో లేదో, పోతానో ఉంటానని. పోతే పోయేవాళ్ళు పోయేదాకన్నా ఉండు, చేసేదేమో పోయేదాకన్నా ఉందాం, భక్తిగా పరిశుద్ధులుగా ఉందాం, ప్రార్థనా పరులుగా ఉందాం. విజ్ఞాపన చేసేవారు 4, 5, 10 మంది ప్రార్థన చేసుకోండి, ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అది దేవుడిచ్చిన భాగ్యం అండి, దేవుడిచ్చిన కృప అనేది. అలా ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో సాగిపోతుంటే దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలా ఉంటానన్న వాళ్ళు అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవుని జనాంగముగా నేను బ్రతకాలయ్యా, పరిశుద్ధమైన దేవుని పిల్లలుగా నేను బ్రతకాలి ప్రభు అని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. నీకు ఒకవేళ దూరం అయిపోతున్నానేమో, అర్థం కాని పరిస్థితుల మధ్యకి నేను వెళ్ళిపోతున్నానేమో, సహాయం చేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ కూడా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందామా? ప్రార్థన చేసుకోండి, అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావేమో, నువ్వు మాట్లాడే అపవిత్రమైన మాటలు బట్టి, అసహ్యమైన మాటలు బట్టి, దోషకరమైన మాటలు బట్టి ఒకవేళ దేవుని దూరం అయిపోతున్నావేమో, నీ మాటలు అనేక కుటుంబాలకి దుఃఖాన్ని కలుగ చేస్తున్నాయేమో, అది శాపంగా మారి నీ కుటుంబం మీదకి వచ్చిందేమో. జాగ్రత్త, జాగ్రత్త చూసుకుందామమ్మా. దేవుడితో నిత్యము బ్రతికే జీవితమే మనకు కావాలి, ప్రార్థన అనుభవాలు కలిగిన జీవితమే మనకు కావాలి. ప్రార్థన చేద్దాం. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేనే, చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేనే, నీలోనే వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. అందరి చేతులు పెట్టి చూద్దాం. నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది. అందరు కలిసి పడదామా? నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నిలా చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేనే, చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై పాడాలి. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని, నీలో నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే స్వరమెత్తి పాడదామా? ఆశలన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలని
అందరం కలిసి స్వరమెత్తి నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచు నీ రాకడకై నిరంతరం నీలో జీవించాలని చున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే తొలగరి చల్లుకులో నీ పొలములోనే నాటితివి తొలగరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే వెనకమాల ఉన్న వాళ్ళు స్వరం ఎత్తి పాడాలి పుష్పించాలని పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నాను నీ రాకడకై నిరంతరం నీతో జీవించాలనే బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది ఆశలన్నీ బ్రతికించుచున్నది ఆశలన్నీ బ్రతికించుచున్నది ప్రాణేశ్వర
మహిమ కలిగిన తండ్రి, నీతోనే బ్రతకాలని, నీతోనే శేష జీవితాన్ని గడపాలని స్తుతి చెల్లించేవారుగా, ప్రార్థించేవారుగా, ప్రార్థనాపరులుగా బ్రతకాలని ఒత్తిడి కలిగి ప్రభువా నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో నిలబడి ఉండగా, వారి చేతులు హస్తాలు నీ వైపు చూపుతూ ఉండగా ఒక్కొక్కరిని వారు ఆశించిన రీతిగా నిలబెట్టబడుదురుగాక. చేతులు పైకి చూపించి ఆశపడిన ప్రతి ప్రాణమును సిద్ధపరచునుగాక. వారికున్న ప్రాకారములు కొట్టివేయబడుగాక. నీ సన్నిధి కాంతి బిడ్డలపైన ప్రకాశింపచేసి వాక్యపు వెలుగులోకి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో మనవులన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.